హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దాత్రి హెల్త్. నేను మీ శివాలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీ శివానంద్ గారు. హలో అండి. సార్, హెడేక్స్ ఎందుకు వస్తుంటాయి? దానివల్ల మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే హెడేక్స్ అంటే ఇప్పుడు హెడేక్స్కి ఒక ఏజ్ అంటూ ఉండదమ్మా, ఎవరిలో అయినా వస్తాయి. సో అది ఎందుకు వస్తాయి అనే దానికి మల్టిపుల్ కారణాలు ఉంటాయి, మల్టిపుల్ రీజన్స్ కానీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో అందరూ అనుకునేది ఏంటంటే హెడేక్ వస్తుంటే నాకు ఏమైనా బ్రెయిన్ ట్యూమర్ ఉందా అంటే ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ నాలెడ్జ్ కూడా మంచిది కాదు. సో ఎక్సెస్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఎక్కువ అయిపోయి ఏమవుతుంది అంటే జనాలు యూట్యూబ్లో అన్ని వీడియోలు చూసుకొని గూగుల్కి వెళ్ళి, ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి ఏది సెర్చ్ చేసినా లాస్ట్కి ఏదో క్యాన్సర్ లేకపోతే డెత్ అనే వస్తుంది లాస్ట్కి. సో హెడేక్ రాగానే పేషెంట్ ఏమనుకుంటాడంటే నాకు ఏమైనా క్యాన్సర్ ఉందా అని అనుకుంటాడు. సో బేసికలీ హెడేక్స్ అంటే ఏంటంటే అక్యూట్ అండ్ క్రానిక్ ఉంటాయి. అంటే మనకి డే టు డే లైఫ్లో వస్తూ పోతున్నాయి హెడేక్స్, లేదంటే ఒక కంటిన్యూస్గా ఒక 3 months, ఒక 6 months వరకు మనకు కంటిన్యూస్గా హెడేక్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనం భయపడాలి డెఫినెట్గా. అట్లాంటి టైంలో డెఫినెట్గా డాక్టర్ గారిని కలవాలి. అండ్ మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఎరాలో వచ్చేది మైగ్రేన్ అని చాలామంది వస్తారు మన దగ్గరికి. మైగ్రేన్ వాళ్ళే డిసైడ్ అయిపోతారు మైగ్రేన్ అనేది. సో గూగుల్కి వెళ్ళి సిమ్టమ్స్ కొట్టేస్తే డయాగ్నోసిస్ ఇచ్చేస్తుంది గూగుల్. సో దే ఫీల్ ఇట్ ఈస్ దట్. కానీ అట్లా కాదు, మైగ్రేన్లో కూడా వెరైటీ ఆఫ్ మైగ్రేన్స్ ఉంటాయి అండ్ అందరిలో రావు అవి. యూజువల్లీ మోస్ట్ కామన్ ఏంటంటే యంగ్ ఫీమేల్స్లో ఈ మధ్య కాలంలో కామన్. ఎందుకంటే ఇప్పుడు 1 in 5 పేషెంట్స్ మీరు తీసుకుంటే అందరికీ పీసీఓడీస్ డెవలప్ అవుతున్నాయి. సో వాళ్ళందరిలో ప్రాబ్లం ఏంటంటే ఇదే బేసికలీ పీసీఓడీ కానీ ఇట్లాంటివి ఉన్న పేషెంట్స్లో హెడేక్స్ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. సో ఈ కైండ్ ఆఫ్ మైగ్రేన్ హెడేక్స్ అండ్ క్రానిక్ హెడేక్స్లో ఎప్పుడైనా మీరు ఒక బేసిక్ స్కానింగ్ అనేది చూసుకోవాలి, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ అనేది చేసుకుంటే డయాగ్నోసిస్ ఆఫ్ హెడేక్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీ ఎట్లా డిజైన్ అయి ఉంది అంటే ఏ కారణం లేకుండా ఏది రాదు. సో దేనికైనా ఒక రీజన్ ఉండాలి. సో ఇప్పుడు మీరు మా దగ్గరికి ఇప్పుడు 25-26 years వాళ్ళు వస్తారు, సివియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఎందుకంటే 12 hours 14 hours వర్క్ షెడ్యూల్స్ ఉంటాయి. సో యూజువల్లీ దట్ ఈస్ స్ట్రెస్ హెడేక్. మోస్ట్ కామన్ పేషెంట్స్ ఎవరైతే వస్తారో హెడేక్స్తో వాటిని స్ట్రెస్ హెడేక్స్ అంటాం. సో 95-98% హెడేక్స్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఫ్యూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ లేదంటే కొన్ని జాగ్రత్తలు కానీ కొంచెం మెడికేషన్స్ ఫర్ సమ్ టైం తీసుకుంటే దే ఆర్ కంట్రోలబుల్. బట్ ఏవైతే ఈ కంటిన్యూస్ క్రానిక్ హెడేక్స్ ఉంటాయో వాటిని మాత్రం డెఫినెట్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. వాటిల్లో బ్రెయిన్ ట్యూమర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్. యూజువల్గా ఈ హెడేక్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నప్పుడే బ్రెయిన్ ట్యూమర్ని నెగ్లెక్ట్ చేస్తున్నట్టు. సో పేషెంట్స్ మన ఇండియాలో ఏంటంటే బాగా లేట్గా ప్రెజెంట్ అవుతారు. బ్రెయిన్ ట్యూమర్ కూడా 2 types ఉంటాయి, అంటే క్యాన్సరస్, నాన్ క్యాన్సరస్. క్యాన్సరస్ వాటికి బాగా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతారు. నాన్ క్యాన్సరస్ వాటికి ఏంటంటే వాటిని మనం ఒకే సర్జరీ చేయాల్సిన అవసరం వస్తే ఆ ట్యూమర్స్కి చిన్న సైజెస్ ఉంటే అవసరం ఉండదు. స్టీరియోటాక్టిక్ రేడియేషన్ అని అంటాము, రేడియేషన్ ఇస్తే సరిపోతుంది. బట్ పెద్ద సైజులో ఉన్నాయి ట్యూమర్స్, ఏదన్నా మేజర్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్లో ఉండి పేషెంట్స్కి ఏమైనా పక్షవాతం డెవలప్ అయ్యి లేదంటే మాట తుత్తరవటం అట్లాంటివి ఏమైనా కానీ సర్జరీ చేస్తే కంప్లీట్లీ క్యూరబుల్. సో బేసికలీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్, బయట సొసైటీలో కానీ మీడియాలో కానీ చాలా ఫాల్స్ ఎడ్యుకేషన్ ఉంది. దీనివల్ల సో రియల్ ఫ్యాక్ట్స్ అనేది చాలా వరకు మిస్ అయిపోతూ ఉంటాయి. సో అందుకే డెఫినెట్లీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్, ఇప్పుడు న్యూరోకి సంబంధించింది ఈ ప్రాబ్లం పెట్టుకొని మీరు ఒక ఫిజిషియన్ని కలిస్తే లేకపోతే ఒక ఆర్థోపెడిషియన్ కలిస్తే యూ విల్ నాట్ గెట్ కరెక్ట్ ఆన్సర్స్. దట్ ఈస్ వాట్ బేసికలీ ఈజ్ హ్యాపెనింగ్. మీన్స్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు ద రైట్ డాక్టర్. సో చూజ్ యువర్ డాక్టర్ రైట్లీ. సో ఇప్పుడు మొబైల్ రేడియేషన్ వల్ల న్యూరో ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఇప్పుడు అదే రీసెంట్గానే ఒక యూట్యూబ్లో నేను ఒక వీడియో చూసాను. అంటే ఏం తెలియదు అబ్బాయికి దీని గురించి, బట్ ఆయన ఒక ఎక్స్పర్ట్ లాగా చెప్పేస్తున్నాడు, చెవు దగ్గర పెట్టేసుకుంటే ఒక 2 monthsలో బ్రెయిన్ ట్యూమర్ డెవలప్ అయిపోతుంది. సో ఇట్లాంటివి జరగవమ్మా, ఇవన్నీ నాన్ సెన్సికల్ థింగ్స్. ఏంటంటే మొబైల్ రేడియేషన్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్. ఏంటంటే ద రేడియేషన్ చెవు దగ్గర ఇట్లా పెట్టుకొని ఉన్నప్పుడు అండ్ ఇప్పుడు ఇయర్ బడ్స్ అవన్నీ యూజ్ చేసే చాలా ఎక్కువ అయిపోయింది. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఆ రేడియేషన్ డైరెక్ట్గా ఇయర్ పాత్వే నుంచి డైరెక్ట్గా బ్రెయిన్ దాకా వెళ్ళినప్పుడు దే ఆర్ డెఫినెట్లీ హార్మ్ఫుల్ రేడియేషన్స్. బట్ దానివల్ల ఏదో గడ్డ డెవలప్ అయిపోతుంది అనేది కాదు. కానీ దేర్ ఆర్ వన్ కైండ్ ఆఫ్ ప్రీ రిక్విజిట్స్. అంటే హెడేక్స్ అనేది డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాటితో. అండ్ లాంగ్ రన్లో మీరు చూసుకుంటే డెఫినెట్లీ రేడియేషన్స్ ఆర్ వన్ ఆఫ్ ద కాజెస్ ఈ సివియర్ హెడేక్స్ రావడం. కానీ ఒక్కోసారి అంటే ఏ స్టడీను డైరెక్ట్గా దీనివల్లే ఇట్లా వస్తుంది అనేది చెప్పలేము, కానీ బట్ ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్
ఫోన్స్ కానీ రేడియేషన్ అనేది డెఫినెట్లీ హార్మ్ఫుల్. ఓకే. ఇప్పుడు నేను కూడా యూస్ చేస్తున్నాను. సో నేను కూడా ఇదివరకు ఐ యూస్ టు యూజ్ ఇయర్ బడ్స్. ఓకే, ఐ యూస్ టు గెట్ బికాస్ మా వర్క్లో కంపల్సరీ కాల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నౌ ఐ యూస్ సంథింగ్ లైక్ దిస్ విచ్ డైరెక్ట్లీ డజంట్ ఎఫెక్ట్ యువర్ బ్రెయిన్, ఏదైతే మన బోన్ కండక్షన్ అంటాం దీన్ని, అంటే డైరెక్ట్ మన హియరింగ్ పాత్వే పోకుండా బోన్ ద్వారానే మీకు సౌండ్ వినిపిస్తుంది. దట్ ఈస్ లెస్ హార్మ్ఫుల్ అనట్లేదు కానీ బట్ లెస్ హార్మ్ఫుల్. సో డే టు డే యాక్టివిటీస్లో మనకు కొన్ని తప్పు చేయాల్సిందే. సో అట్లాంటి వాటిల్లో దే ఆర్ వెరీ లెస్ హార్మ్ఫుల్. సో అట్లాంటి కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటా ఉంటే రేడియేషన్స్ నుంచి కూడా మనం బయటపడవచ్చు.